నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పులివెందుల పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కడప రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అపారమైన కృషి చేశారని తెలిపారు. ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో పయనించాలని పిలుపునిచ్చారు. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే 75 సంవత్సరాల కిందటే భారత చట్టాలు కానీ భారత రాజ్యాంగాలు కానీ ఈ రకంగా ఉంటే ప్రజల్లో కూడా పూర్తి స్వేచ్ఛ వాళ్ళ భరోసా ఉంటుందని 75 సంవత్సరాల కిందనే ఊహించి ఎప్పటికీ ఇబ్బంది లేని విధంగా ఏదనంటే చిన్న చిన్న సవరణలు రాజ్యాంగంలో చిన్న ఆర్టికల్స్ కొన్ని సవరణలు చేశారు తప్ప 75 సంవత్సరాల కిందటే ఇంతగా అంటే ముందే అంతా ఊహించి ఏ ఇబ్బందులు లేకుండా ఆయన రాజ్యాంగం చేసి ఈరోజు భారతదేశంలో కావాలంటే మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో ప్రజలు చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇక్కడ ఉండే చట్టాలకు అంత పకడ్బందీగా ఏదైనా తప్పు చేస్తే ఎవడైనా కానీ ఇబ్బంది పడతాము శిక్ష పడతాము అనే విధంగా బాగా అంతా కూడా భారతదేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో బతుకుతున్నారంటే దానికి కారణం డాక్టర్ అంబేద్కర్ గారి ఈయన స్ఫూర్తితో అందరూ కూడా ప్రజలు ఆయన అనుసరించిన విధానాలు ఆయన ఆలోచన విధానాన్ని అనుసరిస్తే మనము తర్వాత కూడా భవిష్యత్ తరాల్లో కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరూ ఒక మంచి వాతావరణంలో చట్టాలకు లోబడి వాళ్ళు ఇక్కడ అందరూ కూడా చాలా ప్రశాంతంగా జీవించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందరినీ అంబేద్కర్ గారి ఆలోచనలు ఆశయాలను ఫాలో కావాల్సింది కూడా అందరినీ కోరుకుంటూ ఇప్పుడు కూడా ఇక్కడ ఉండే పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే చిన్న వాటి వల్లనే అవి పెద్ద రాద్ధాంతాలుగా మారే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ గారు ఆయన దేశానికి సంబంధించిన వ్యక్తి, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఈరోజు అంబేద్కర్ జయంతి ఉందని చెప్పేసి వాళ్ళ పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళు దీని చుట్టూ కూడా వైఎస్ఆర్ ఫ్లెక్సీలు కట్టి అక్కడ జగన్ అవినాష్ ఫోటోలు వేసి ఈ రకంగా చేయడం వల్ల ఇక్కడికి ఈరోజు మా వాళ్ళు ఇంతమంది వచ్చారు. ఎవరో ఒకరు ఇక్కడ మనం కార్యక్రమం చేసినప్పుడు అవినాష్ ఫోటోలు జగన్ ఫోటోలు ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు కదా అని వాళ్ళు ఏదన్నా కానీ చిన్న తప్పు చేసినా కూడా అదంతా కూడా అతను మళ్ళీ దళితులకు ఇట్లా చేశారని చేశారు అంటే ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా ఇట్లా చిల్లర చేష్టలు చేసి ఈరోజు ఇక్కడ టెంట్ వేసి ఆ టెంట్లో ఎప్పుడూ లేరు. ఎవరు అంబేద్కర్ జయంతి సందర్భంగా వస్తాము ఆయన స్మరించుకుంటాము వెళ్తాము. టెంట్ వేసి టెంట్లో జగన్ ఫోటోలు అవినాష్ ఫోటోలు పెట్టి ఈ రకంగా చేస్తే మా వాళ్ళని ఎవరు పీపీన ఆ టెంట్ను పీకేసినారనుకో సో అదొక పెద్ద ఇష్యూ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి వాటిల్లో పోలీసు వాళ్ళు కానీ మున్సిపల్ వాళ్ళు కానీ వాళ్ళకి చెప్పి వాళ్ళ నాయకత్వం కూడా వాళ్ళ అనుచరులకు చెప్పుకోవాలా. అంబేద్కర్ అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏమన్నా అంటే మేము వచ్చి ఇక్కడ ఆయన స్మరించుకునేదానికి ఆయన దండ చేసి ఆస్కారం కూడా లేకుండా మీరు ఇట్లా చేస్తే మాకు ఇట్లాంటి చేత కావాలి. ఎందుకు ఇట్లాంటివి ప్రోత్సహిస్తారో వాళ్ళు ఒకసారి పోలీసు వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ చేస్తాం. ఇది మంచి పద్ధతి కాదు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కూడా చూడాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ అలాగే పోలీసు మున్సిపల్ అధికారుల మీద కూడా ఉందని ఒకసారి వాళ్ళకి గుర్తు చేస్తాం.